హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇల్లు చూపిస్తాను రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇల్లు ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ టైం ఇంతకుముందు మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి చూపించా, చుట్టుపక్కలంతా చూపించాను. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ చూపించట్లా, ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ పెట్టున్నాను. 1 మిలియన్కి వెళ్ళింది వీడియో. అందరికీ మీకు పాదాభి నమస్కారాలు. ఎందుకంటే మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను కాబట్టి ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే అది మీకు. ఎందుకంటే మీరు చేసిన సపోర్ట్ నా లైఫ్లో ఎవరు చేయలేదు. ఈరోజు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోరు టాప్ ఫ్లోరు అవి రెండు నేను మీకు ఒకే వీడియోలో ఈ వీడియోలో చూపించేస్తాను, చూడండి. అన్నిటికన్నా ముందు నేను ఇంకొక విషయం మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ఇల్లు మేము స్థలాలు కొనాలనుకున్నప్పటి నుంచి స్థలాలు కొనాలన్నా ఇంట్లో ఫంక్షన్లు కానీ, మా అమ్మాయి వాళ్ళ ఫంక్షన్లు కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అనగానే మంచి అట్లు కనుక్కుంటాం కదండి. మా ఇంట్లో గృహప్రవేశం, భూమి పూజ, అలాగే శంకుస్థాపన, అలాగే ఇంతకుముందు ఇల్లు కట్టుకున్నాం కదా ఆ చిన్నిళ్ళు, ఇవన్నీ మేము ఈ పూజారి గారిని కాంటాక్ట్ అయ్యి మేము శుభకార్యాలన్నీ తలపెట్టుకున్నాం. మీ ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్ కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలన్నా, పిల్లలకి అన్నప్రసన్నైనా, బారసాలైనా, శంకుస్థాపనైనా, అలాగే మీరు తలనీళ్ళు ఇవ్వాలనుకున్న ఎంగేజ్మెంట్ అయినా, నిశ్చితార్థాలైనా, ఏదైనా సరే మీరు పూజారి గారి నెంబర్ కోసం ఎక్కువ హైరాన్ అయిపోతూ ఉంటారు కదండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నా, వీళ్ళు చాలా సీనియర్స్. మా ఇంటి గృహప్రవేశం, భూమి పూజ, శంకుస్థాపన ఇళ్ళు మీరు కొనుక్కుంటారు అని పల్ల గుద్దినట్టు చెప్పారండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నా పేరు బలం, మా పిల్లల పేరు బలం, మా ఫ్యామిలీ నెంబర్ వాళ్ళందరి పేరు బలం అన్నీ స్టడీ చేసి మీకు ఇప్పుడు ఇలా జరుగుతుందంటే అది జరుగుతూ వచ్చింది. మా అమ్మాయి కాలేజీలో కూడా మంచి ర్యాంక్తో పాస్ అయింది, మంచిగా స్టడీ కూడా కంటిన్యూ అవుతుందమ్మా, ఆమె బాగా చదివిద్దని చెప్పారు. అదే నిజమైంది. ఈరోజు మేము ఇల్లు కొట్టుకొని మీకు ఇక తిరుగులేదు, మీ లైఫ్ మంచి గోల్డెన్ లైఫ్ అవబోతుందని చెప్పారు. అది నిజమైంది. బాలవాకు బ్రహ్మవాకు ఒకటి అంటారు కదా, అలాగే ఈ పూజారి గారి వాకు నిజంగా ఫలించిందండి. చాలా అంటే చాలా సీనియర్స్, పెద్దవాళ్ళు, అసలు నిజంగా మన తండ్రిలాగా, మనకి పెద్ద గురువులాగా మంచి చెడ్లన్నీ వీళ్ళు చెప్తూ ఉంటున్నారు. నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఈ కార్యక్రమం చేయాలి, మీ పేరు బలాన్ని ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు, ఇలాంటివన్నీ మనం మంచి చెడ్లు కనుక్కొని చేస్తూ ఉంటే, ఏదైనా సరే ఒక గురువు గైడెన్స్లో నడుస్తుంటే మనకంతా మంచి జరిగింది. మేము నమ్ముతున్నాం. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే వీళ్ళు చాలా సీనియర్స్. పోస్టర్లో నెంబర్ పెడుతున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు బలానైనా సరే జాతకాలు చూస్తారు. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా జాతకాలు చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ అభిమానానికి ఒక 1 మిలియన్ దాకా వెళ్ళింది వీడియో. మా ఇల్లు అనగానే అంతమంది చూశారు, అంత ఇంట్రెస్ట్గా చూస్తారని అనుకోవాలి. 1 మిలియన్కి వెళ్ళటువంటి మామూలు విషయం కాదు. చాలా చాలా థ్యాంక్స్. 1 వీక్లో 5 డేస్లోనే 5 డేస్లో ఓకేనా? ఇల్లు చూపిస్తాను రండి. మా ఇల్లు బాగా కట్టుకున్నాం, కానీ ఒక వీడియోలో అంతా చూపించలేం కదా, అందుకని చెప్పేసి. నిజంగా చాలా పెద్ద గేటు చూడండి. సో ఇది మీకు ఎంట్రన్స్ ఇంతకుముందు చూపించాను. ఇదంతా బాల్కనీ వసారా, ఇదంతా కూడాను మా హోమ్ టూర్ 2 అనమాట. హోమ్ టూర్ 2 ఎందుకు ఒక వీడియోలో అంతా చూపించచ్చుగా అని మీరు అనుకోవచ్చు. ఇది సొంత ఇల్లు అవడం వల్ల క్లియర్గా చూపించాలి అంటే మనకి టైం తీసుకొని చూపించాలి. ఎందుకంటే మేము ఏ మెటీరియల్ వాడాము, ఎలాంటి వస్తువులన్నీ ఇంట్లో చేర్చాము, ఎన్ని నెలలు అయింది, ఏంటి, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ మీకు అంటే అదిల్లు అయితే మనం ఇల్లు డోర్లు ఎన్ని చూపించేసుకొని, రూములు చూపించేసుకొని కంప్లీట్ చేస్తాం కదా, ఇది అలాగా కదా. సో ఇవాళ అయితే మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇది గ్రౌండేనా? గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ ఇది రెండు కలిపి ఈ వీడియోలోనే చూపించేస్తాను చూడండి. సో వాటన్నిటికన్నా ముందు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంతలా ఉన్నా. ఇల్లు స్టార్ట్ చేసిన కొన్ని నెలల తర్వాత వెయిట్ లాస్లో జాయిన్ అయ్యా. సో అప్పటికి మేము ఇల్లు స్టార్ట్ చేసేసాము. సో ఇవాళ నేను ఇంత సన్నగా, అంటే ఇప్పుడు నేను మీకు ఇది హాఫ్ సారీ కావడం వల్ల కొంచెం నేను ఏమైనా లావు కనిపిస్తున్నానేమో, కానీ మామూలుగా అయితే ఇది ఇలా కుచ్చుగా ఉండడం ఇలా ఉంది. నేనైతే చాలా వెయిట్ లాస్లో ఉన్నా, చాలా తగ్గున్నా. 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను ఫ్రెండ్స్ నేను. చూడండి, హాఫ్ శారీ కట్టుకుంటే అమ్మ కూతురు లాగా లేకోకుండా అక్క చెల్లిలా ఉన్నాం. చిన్నదేమో కాలేజ్కి వెళ్ళింది, ఎగ్జామ్స్ ఉన్నాయని, అందుకని నాకు రాలేదు. సో ఇవాళ అయితే నేను ఇలా ఉండడానికి కారణం అసలు వెన్నెల మేడం గొప్పతనమే. ఎందుకంటే మా మేడమే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఎందుకంటే మా మేడం చాలా గ్రేట్. అసలు నన్ను ఒక టార్గెట్గా తీసుకున్నారు, తగ్గించాలి, కసి, పట్టుదల, ఇవి రెండు నాకన్నా ఆ మేడంకి ఎక్కువ ఉన్నాయి. మీరు తగ్గుతారని చెప్పారు, అదే నిజం చేశారు. 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ప్రజెంట్ నా వెయిట్ 68 కేజీలు, 68 కేజెస్, 110 కేజీలు, 100 గ్రాముల దగ్గర నుంచి ఇంత బరువు తగ్గటువంటి మామూలు విషయం కాదు. ఇన్ని నెలల్లో నేను డైట్, మెయింటెనెన్స్, డైట్ రెండు కలిపి డైట్ అనేది ఇన్ని నెలలు నాకు కంటిన్యూ అయ్యి, ఇంకా నేను ఇప్పుడు డైట్లోనే ఉన్నాను, మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ గృహప్రవేశం ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ మీకు గృహప్రవేశం, భూమి పూజ, గృహప్రవేశము, అలాగే సత్యనారాయణ వ్రతము, ఇవన్నీ కూడా భోజనాలు, ఇవన్నీ వీడియోస్ వరుసగా వస్తాయి, చూసుకోండి. ఇంకా బిల్డింగ్ని కూడా బాగా అలంకరిస్తాము, అది కూడా చూసుకోండి.
నేను ఇంత హెల్దీగా ఉండటానికి, ఇంత యాక్టివ్గా ఉండటానికి, 3 ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కి దిగడానికి అసలు నిజంగా అదే నేను ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఈ మెట్లు ఎక్కలేనని రేకు షెడ్ వేసుకుందాం అనుకున్నాను. నేను 3 స్టార్ బిల్డింగ్ వేసుకొని వాళ్ళు మేము ఇంత హ్యాపీగా ఇలా ఉండి ఈ మెట్లు ఎక్కి దిగి వస్తున్నాను అంటే నిజంగా వెయిట్ తగ్గటం వల్లే. ఫ్రెండ్స్, ఇవన్నీ నా ఓల్డ్ వీడియోస్ అండి. 2.5 సంవత్సరాల క్రితం వీడియోస్. విచ్చలవిడిగా తిన్నాను, బాగా ఒళ్ళు పెంచుకున్నాను. దానివల్ల నేను శరీరాన్ని మొయ్యలేక శరీరం నల్లగా అయిపోయి, అలాగే నాకు హార్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయనే సిచ్యువేషన్లో నన్ను స్పార్కిల్లో జాయిన్ చేశారు. నేను చాలా తగ్గున్నాను. ఇలా మీ ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎవరైనా చెప్పేవాళ్ళు లేనప్పుడు కనీసం ఎవరైనా సరే ఇలాంటి వీడియోస్ చూపించి వాళ్ళకి మారమని చెప్పండి. ఎందుకంటే ఇలా తినడం వల్ల బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చేసి హార్ట్ అటాక్లు వచ్చేసి తొందరగా చనిపోతారు. ఇలా ఉండటం మంచిది కాదండి. ఇంత తినడం ఆరోగ్యానికి అన్హెల్దీ. నేను ఇంతకుముందు తిన్నాను కాబట్టి, నేను ఇంత తగ్గాను కాబట్టి మీ అందరికీ ఒక ఆదర్శంగా ఉండడం కోసమే నేను ఇంత ఇంచి లాస్ అయి ఉన్నాను, వెయిట్ లాస్ అయి ఉన్నాను. యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ పెట్టున్నాను. అవసరాన్ని మించి తిని అనారోగ్యం పాలవకండి. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నాలాగా ఇంత ఒళ్ళు పెంచుకున్న ప్రతి ఒక్క లేడీకి కూడా నేనే ఉదాహరణ అవ్వాలి. ఇప్పుడు నేను ఇంత వెయిట్ లాస్ అయ్యి నేను ఎంత హెల్దీగా ఉన్నాను, చాలాకీగా ఉన్నాను, యాక్టివ్గా నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. సో ఇదంతా నా గొప్పతనం అనేదానికన్నా కూడా వెన్నెల మేడం గొప్పతనమే. మీరు జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నా, వీడియో కింద తగ్గితే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, దాని అక్క అని అడుగుతున్నారు, ఎక్కడికైనా వెళ్తే మీరు సిస్టర్స్ అని అడుగుతున్నారు. సో నిజంగా చెప్పాలంటే అంత సన్నపడ్డాను. చూడంండి ఎంత స్లిమ్ అయిపోయాను, చాలా సన్నపడ్డాను. పంజాబ్ డ్రెస్ వేసుకుంటే అయితే మరి పుల్లలా ఉన్నాను ఫ్రెండ్స్. చాలా పట్టుదలగా నేను చేశాను. మీరు కూడా నిజంగా హార్ట్ అటాక్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, అలాగే పిల్లలు పుట్టకపోయినా, నెలసరి సరిగా రాకపోయినా, అలాగే మీకు నైట్ ఎక్కువసేపు నిద్ర పట్టకపోయినా, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ఏ రోగాలు ఉన్నా సరే మీకు ఒక నమ్మకాన్ని ఇచ్చి మీ ఇంట్లో కూర్చొని మీరు చక్కగా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఫోన్ కాల్ ద్వారా అడ్మిషన్ తీసుకొని బ్లడ్ చెకప్లు అన్నీ చేయించుకొని వాళ్ళు ఏదైతే మనకి ఫుడ్ చెప్తారో ఆ ఫుడ్ అనేది మనం తిని హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చండి. ఇప్పుడు అప్పుడు ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కువ ఒళ్ళుతో బాధపడుతున్నట్టయితే మీ ఇంట్లో మీరు నవ్వులు పాలు అవ్వకుండా మంచిగా మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు విన్నారంటే కొన్ని నెలల్లోనే మీరు 110 కేజీలు, 130 కేజీలు, 150 కేజీలు బరువు ఉన్న మీరు కూడా ఈజీగా తగ్గుతారు, హెల్దీగా ఉంటారు. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. కోట్లు వస్తున్నా సరే నెత్తికేసి కొట్టుకోవడానికి కూడా పనికిరాదండి. ₹1 కూడా మనకు అసలు అక్కర్లే, అసలు అవసరానికి ఉపయోగపడవు. ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటే అదే ₹1 కన్నా సమానం. ₹1 కూడా సమానం కాదు, ఆరోగ్యమే ఇంపార్టెంట్. ₹1 మనం ఏం చేయలేము. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు. హెల్దీగా ఉండండి. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీ ఫ్యామిలీకి మీరు కావాలి అనుకోని మీరు ఎప్పుడు ఎవరి ముందు నవ్వులు పాలు అవ్వకూడదు అనుకుంటే చక్కగా మీరు ఒళ్ళు తగ్గించుకోండి. మీ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది, సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీలో గొడవలు ఏది లావుగా ఉన్నామని, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా చేయడం, దున్నలాగా, పందిలా ఉన్నాం, గేర్లా ఉన్నాం, అడిగొడ్డు ఇలాంటి మాటలన్నీ ఎందుకంటారంటే వాళ్ళకి చులకని ఫీలింగ్ ఉంటుంది. లావుగా ఉన్నారన్న ఒక ఫీలింగ్ తోటి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే మన ఆ మాటలు అనేది అంటారు. ఆ మాటలు ఎందుకంటారంటే వాళ్ళకి లావుగా కనిపించడం వల్ల. మన వాళ్ళు మనం ఇంతగా తినేసి లావు అయిపోయాం, అవతల వాళ్ళు మనం ఈ మాట అన్నప్పుడు మన మనసుకు గాయమవుతుందిలే. కానీ మనకి అనేది కొంచెం కూడా సంస్కారంగా మనం కూడా మారి మనం కూడా తగ్గాలని మనకు ఒక ఆలోచన ఉండాలి. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అయిపోండి. మా పెద్దమ్మాయి ఎంతలా ఉండేది, నల్లగా ఉండేది, నాతో సమానంగా ఉండేది అక్క చెల్లిలాగా. అప్పుడు కూడా లావుగా ఉన్నప్పుడు అక్క చెల్లి అనేవాళ్ళు, ఇప్పుడు స్లిమ్గా ఉన్న అక్క చెల్లి అంటారు. ఏమో 18 కేజీలు తగ్గింది. మా చిన్నమ్మాయి 6.5 కేజీ తగ్గింది. మేము ముగ్గురు స్పార్కిల్లోనే వెయిట్ లాస్లో ఉన్నాం. ఇప్పుడు కూడా తను మెయింటెనెన్స్ డైట్లో కూడాను బాడీని మెయింటైన్ చేసుకుంటూ ఏం ఒళ్ళు పెంచుకోకుండా ఒక లెవెల్లో బాడీని ఉంచేసుకుంది. తగ్గటం ఒక విషయం అయితే మళ్ళీ ఒళ్ళు పెరుక్కోకుండా చూసుకోవడం అది ఇంకా గ్రేట్. సో తను ఇప్పుడు మానేసి కూడా 7-8 నెలలు అయినా కూడా బాడీ పెరగకుండా అదే బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. అంటే మెయింటెనెన్స్ డైట్లో కూడాను చక్కగా డైట్ని ఫాలో అవుతూ ఒళ్ళు పెంచుకోకుండా ఉంది. చిన్నమ్మాయి కూడా అదే పరిస్థితి. తను కాలేజ్కి వెళ్ళింది కాబట్టి చక్కగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల మేడంకి. నిజంగా చెప్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సన్నగా ఉంది, యాక్టివ్గా మెట్లెక్కి పరిగెత్తుకుంటారటం. ఓకేనా? ఇంట్లో ఉంటే మీరు చక్కగా అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ పెట్టినాను. ఓకే, ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోరు బాల్కనీ. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అనమాట. సో ఇదంతా కూడా నేను వుడెన్ కలరే వేయించాను. పింక్ వైట్ కాంబినేషన్లో బాగుంటుంది. ఈ గ్రే కలర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి గ్రే కలర్ వేయించిన తర్వాత దూరం చూస్తే కొంచెం మనకి ఏదైనా పింక్ షేడ్ ఉంటే ఇంకా బాగుంటుందని లైట్ పింక్ వేయించాను. ఇవన్నీ స్విచ్ బోర్డులు, బెల్లు, ఆ పైన అది అటుపక్క కూడా మీకు చక్కగా లైట్ పెట్టించాను. దీనికి కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు. సీసీ కెమెరాలు ఫ్లోర్కి 3 చొప్పులు పెట్టించాను. ఇది వచ్చేసి విండో, కిచెన్ విండో అనమాట. సో ఇది కూడా వుడ్ కలరే వేయించేసి ఇలా చక్కగా పాలిషింగ్ వేయించాను. నాకు వుడ్ కలర్ అంటే చాలా ఇష్టం. దాని మీద బ్లాక్ మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి బాగా అందంగా కనిపించింది అని చెప్పేసి అలా. సో ఈ కింద కూడా మీకు చక్కగా వుడ్ కలరే వేయించాను. బాగుంది కదా? మీకు ఇల్లు చుట్టుపక్కలంతా
కాకి కాకి మా నాన్న. మదర్ ఏది? రోజు కాకులు వస్తాయి, కాకులకి అన్నం పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, చల్లగా అనిపించింది. మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నాను, ఇదిగోండి చూడండి. ఇది డోర్ అండి, వుడ్తోనే చేయించాను నేను. చేయించిన డోర్, రెడీమేడ్ డోర్ కాదు. చేయించిన తర్వాత దీనికి ఇలా చక్కగా హ్యాంగ్లర్ పెట్టించాను. ఇదేమో డోరు, ఇది కూడా ఇత్తడివే. దీన్ని నాకు ఇత్తడికి కాపర్ ఏదో అంటున్నారు కదా, అది నాకు సరిగా తెలియదు. స్టీల్ అయితే కాదు, ఇత్తడివి చాలా ఎక్కువ రేట్ పెట్టి ఇవన్నీ చేయించాను. తాళం కూడా కంప్లీట్గా వేయించాను. ఇది గంట, ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఈ డిజైన్ గణపతిది ఉంటే బాగుంటుందని చెప్పేసి గణపతి డిజైన్ కిందేమో కలిసేమో, రెండు పక్కలేమో ఏనుగు బొమ్మలు ఉన్నాయి. కింద మోడల్ ఇలా గుమ్మానికి వచ్చేసి ఇలా డోర్ వేయించాను. కింద మోడల్ పైకి ఉండకూడదని చెప్పేసి కలిసి పెట్టించేసి చక్కగా ఇవన్నీ కూడాను ఇలా వేయించాను. ఈ గుమ్మం అనేది బాగా నచ్చింది నాకు. కింద ఫ్లోర్లో వెడల్పు గుమ్మం అయితే, పై ఫ్లోర్లో మీడియం గుమ్మం అయినప్పుడు కూడాను దీనికి వేసిన ముగ్గు, దీనికి ఎక్స్పీరియన్స్ వల్ల దీనికి ఇంకా బాగా కుదిరింది. సో బాగా అనిపించింది నాకు ఈ డోరు, ఈ గుమ్మం ఇదంతా కూడాను. చిన్నదైనా సరే పైన మీకు చూడండి చక్కగా ఇదంతా వెడల్పు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ డోర్ మాత్రం చాలా థిక్నెస్గా ఉంది. థిక్నెస్ ఉండాలని చెప్పేసి నేను ఇలా చేయించాను. పైన రాధాకృష్ణుడి బొమ్మ, పైనేమో ఆ రాధాకృష్ణుడి బొమ్మ పైన లైట్లు వెలుగుతాయి అనమాట. అవి కూడా మంచి లైట్లేనండి, కంపెనీ ఎంత షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చామో. పైన చూసారా సీలింగ్ ఉండదు కదా బాల్కనీలో, ఇలా వేయించేసి లైట్లు ఇలా రెడీమేడ్ షాప్కి వెళ్ళేసి లైట్లన్నీ ఇలా వేయించాను. షో పీస్గా నైట్ లైట్లు వెలుగుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా. ఇక్కడ కూడా మీకు సీసీ కెమెరా ఒకటి వచ్చింది. ఇవి పైన కింద, ఈ పైన కిటికీలే, కింద కూడా బార్ కిటికీలు. ఇది 4 ఫీట్లు ఉంటే ఇది ఒక 1.5 ఫీట్ ఉంటుంది. సో పైన కిటికీలు, కింద కిటికీలు. ఇది కూడా ప్యూర్ వుడ్డేనండి, వుడ్తోనే చేయించాము. ఇక్కడ పింక్ కలర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి పింక్ కలర్ వేయించాను. అందరికీ అన్నీ ఎవరెవరికి ఏమి నచ్చుతుంది. మనకి డార్క్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం. కొన్ని సందర్భాల్లో మనం ఏదో అనుకుంటూ ఇంక్యువేట్ అయితే. సో సొంత ఇల్లు అనేది కట్టుకున్నానమ్మా. సో ఇదే నా డ్రీమ్ అనమాట, సొంత ఇల్లు అనేది అయింది అది. సో ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో నిలబడితే స్వర్గం ఒకటే తక్కువ, చల్లటి గాలి. పైనేమో చల్లగా వైట్గా ఉంటుంది, రాత్రి పూట లైట్లు వేస్తుంది. దూరం నుంచి బిల్డింగ్ అయితే అద్భుతంగా కనిపించింది. నిజంగా చాలా బాగుంటుంది. జస్ట్ ఇట్లా కవర్ చేసేది ఇట్లా చూడండి. ఈ పైకి వెళ్ళే దారి మెట్లు, ఇది కింద మెట్లు. ఇవన్నీ బాల్కనీలో. ఇటు పక్క వసారాకి ఇంత డిస్టెన్స్ ఉంది. ఇక్కడే అన్నాలు తింటాము, ఇక్కడే యూట్యూబ్ చేస్తాము, ఇక్కడే మా పిల్లలతోటి రేపొద్దు వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మొగుల్ని అందరికి ఇక్కడే అన్నాలు పెట్టి పెడతాం అనమాట. కింద ఫ్లోర్ మనం చూడటానికి తప్ప పూజించుకుంటాం అనమాట. ఇక్కడ మాత్రమే అన్నాలు పెడతాను, ఇక్కడే బాల్కనీలో ఉంటాము. ఈ ఫ్లోర్లో ఎక్కువ వాడతాము. కింద బాగా నీట్గా ఎక్కువ చేయించుకున్నాం కదా వర్క్. సో అక్కడ నేను యూట్యూబ్ చేస్తాను. యూట్యూబ్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని అందరినీ ఫుల్గా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాను. కిందకి రామా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా ఒకసారి చూపించాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ ఫ్రంట్ గేట్ కానీ ఆ పూల మొక్కలు వస్తాయి, ఆ తొట్టి మొత్తం కూడా పూల మొక్కలు వస్తాయి. అది ఇది ఫ్రంట్ ఆర్చ్ కింద గేటు. ఈ బాల్కనీ ఇక్కడి నుంచి చూస్తే ఇది ఇలా ఉంటుంది. ఈ కప్రేళ్ళు ఇవన్నీ కూడా నాకు ఇష్టం అన్నమాట. ఈ కప్రేల్ కలర్ ఇల్లు అంటే నాకు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. విలేజ్ లుక్ వస్తాయని చెప్పేసి ఇలా. అది వాటిలో చెట్లు వేయాల గృహప్రవేశం అయిపోయిన తర్వాత. పూజ ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు గృహప్రవేశం చూసుకోండి. అది మనకి సొంత ఇల్లు కాబట్టి ఒక్కసారిగా చెప్పుకోవడానికి అవ్వట్లా. ఏమా అయిందా? ఈ లైట్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా చాలా బాగా నచ్చింది. ఈ బ్లాక్ గోడ మీద అవి అసలు ఇత్తడి కలర్లో చాలా బాగున్నాయి. రాత్రిపూట అయితే లైట్లు వెలిగితే చాలా బాగా అనిపించింది. ఇవ్వండి ఇలా ఇదంతా బాగుంది. నాకు ఇవన్నీ బాగా ఇష్టంగా అనిపించి అసలు ఈ పాలిష్కి అయితే ఎంత ఖర్చు అయింది. టైం కూడా అలాగే పట్టింది. ప్యూర్ వుడ్ అనమాట. ఇదిగో హిట్రస్ ఇదిగోండి. ఇదంతా నాకు సందు కంపల్సరీ ఉండాలండి. బాల్కనీ ఒకటి, ఇట్లా పక్కన ప్లేస్ ఒకటి, ఇవి రెండు లేకపోతే నాకు అసలు చాలా చిరాకు. ఇదిగోండి ఈ సందు. ఓకేనా? ఈ సందులో నుంచి ఇక్కడ మనం నడుచుకుంటా వచ్చి ఆ మెట్ల మీద నుంచి ఎప్పుడన్నా మనం బయటకి ఎక్కడికి నీళ్ళు వచ్చినా సరే ఇక్కడ ఒక ట్యాప్ పెట్టించా, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళొచ్చండి. ఇట్రామా? సందు లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఉండాలంటే నాకు అసలు అవ్వదు. మర్చిపోయాను. ఈ విండోస్
విండోస్ ఈ ఒకటి 2 3 4 విండోస్ పైన మళ్ళీ సపరేట్. ఇటు నుంచి మనం లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తే బయటకైతే అసలు పెచ్చగానే వస్తుంది. ఒకసారి నేచర్ కావచ్చు, నేచర్ ఆ కిటికీలో నుంచి ఇక్కడ నిలబడ్డా సరే బ్యూటిఫుల్ నేచర్ అనిస్తారు. మొత్తం ఇటు పక్క మనం అనుకుంటాంలే కానీ ఇది విలేజ్ కాదండి, సిటీనే. బ్యూటిఫుల్ అసలు మైసూరు అంతా టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ అసలు స్థలాలు అవన్నీ బంగారం కన్నా ఎక్కువ రేటు బాబోయ్, చాలా ఎక్కువ రేట్ ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ నేచర్ అసలు. పెద్ద పెద్ద కాలేజీలు, ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా ఫ్యాక్టరీలు, కాలేజీలు, స్కూల్స్, బాగా రిచ్ ఏరియా ఇది. బాగా స్థలాలు కొంటాం మామూలు కాదు మైసూరులో. సో ఇదనమాట. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, కొంచెం ఏదైనా అంట్లు గింట్లు ఏమన్నా కడుక్కోవడానికి ఇటు ఒకటి అటుపక్క కొడతాము. ఇవి బెడ్రూమ్ డోర్స్, ఇవి ఇటు పక్క. ఇటు పక్క బెడ్రూమ్ డోర్కి ఇంకో పక్క బాల్కనీ అనమాట. ఇది మనకు ఒక పక్క ఉంటే అసలు సరిపోదు. ఇది వాషింగ్ మిషన్ పాయింట్, ఇక్కడ స్విచ్ బోర్డ్ అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది ఇల్లు. ఇక్కడ బ్రష్లు అవన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బట్టలు కూడా ఉతుక్కోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో బట్టలు ఉతుక్కోవచ్చు. ఇక్కడ అంట్లు గట్ర తోముకోవచ్చు. ట్యాబ్ ఇవన్నీ కడుక్కోవడానికి కూడా ఇక్కడ మనం ఎక్స్ట్రా పాయింట్ కూడా ఇచ్చున్నాము. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. లోపలికి వెళ్ళి చూద్దాం, ఓకేనా? అలా చూపించుకో మొత్తం. ఇదా ఇవ్వండి. ఇక్కడ ఇల్లు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. కింద బాగా ఎక్కువగా బాగా మంచిగా పెట్టించుకున్నాను. డోర్ అయితే చాలా బాగుంది చూడండి. రామా లోపల లైట్ లేదు. రండి, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద హాల్, నా బాగా ఇష్టమైన హాల్. చూసారా, చాలా విశాలంగా చాలా పెద్ద ప్లేస్ తోటి హాల్ ఉంది. దీంట్లో నేను ఇంకా వర్క్ అనేది చేయించిన రీసెంట్ గా. ఇందులో వర్క్ ఎందుకు చేయించలేదంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలు నేను ఎక్కడ టైం వేస్ట్ అనేది చేయాల. టైం వేస్ట్ అయిపోతేనే నేను ఇంకా స్టార్ట్ చేసి ఇప్పటికే ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడైనా సరే మళ్ళీ వీడియోస్ చేసుకోవాలా, ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్డేట్స్ ఇవ్వాలంటే మనకు అలా ఉంటే అవ్వదని చెప్పేసి ఇక కింద ఫ్లోరు, పై ఫ్లోరు, మొత్తం టాప్ ఫ్లోర్ మొత్తం ఇక్కడ వసాలు అయ్యేంత వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి సీలింగ్ వుడెన్ వర్క్ చేయించాలి. ఇక్కడ టీవీ స్టాండ్, ఇక్కడ స్టాండ్, బట్టలు పెట్టుకునే స్టాండ్, ఇవన్నీ కూడా చేయించాలి. ఇంకా సీలింగ్ వర్క్ అవ్వలేదు, కబోర్డ్ వర్క్ అవ్వలేదు. విండోస్ ఇవన్నీ కూడా మీకు వీడియోస్లో చూపించుకోవడానికి బయట నుంచి వెళ్ళి విండోస్ పెట్టించకపోతే బాగోదని విండోస్ పాలిషింగ్ ఇవన్నీ పెట్టించేసి బయట వర్క్ అయితే కంప్లీట్ చేయించేశారు. లోపల వర్క్ మాత్రం కంప్లీట్ చేయించిన. ఇక్కడి నుంచి మీకు నిజంగా కిటికీ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది. చూపించమని మంచి బ్యూటిఫుల్ గాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి బతుకులే గాలి నేచర్ బతుకులేదు. మీరు అంత మంచిగా ఇంట్లో కూర్చున్నా సరే అసలు ఆ ఇంట్లో ఉండదు. నేనైతే అసలు చూసారా, చేసి అమ్మకి ఇప్పుడు లాక్ చేసుకుంది. చూసారా, ఇటు పక్క పెద్ద విండో, దీనికి కట్టలు వేస్తే అసలు రేంజ్లో వస్తాయి. పైన కూడా విండోస్. ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు కూరగాయలు కట్ చేసుకున్న అన్నాలు తిన్నా, 4 వీడియోస్ చేసుకున్న నేచర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఈ నేచర్ ఇక్కడ కొంచెం కూరగాయలు కట్ చేసుకోవచ్చు. రఫ్గా మనం ఈ ఫ్లోర్
ఒక రూమ్ అయితే నా పర్సనల్గా, కిచెన్ హాల్ అది అసలు అది వాడకు నా యూట్యూబ్ కోసం నేను కట్టించుకున్న కింద హౌస్ అనమాట. ఫ్యూచర్లో మేము ఉన్నా లేకపోయినా ఎవరికైనా అద్దెకి ఇచ్చిన కింద ఫ్లోర్లో ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశాను. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్, పెద్ద హాల్, కిచెన్ ఏర్పాటు చేసి మేము ఎవరికైనా ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు మేము ఉన్నన్ని రోజులు ఉండి, ఎందుకు ఈ మాట చెప్తున్నారని మీరు అనుకోవద్దు. మా పిల్లలు చదువుకున్నాయి కదా, ఆ చదువుల కోసం ఆమె ఎక్కడికి వెళ్తే ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి నేను అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పిల్లలు వదలలేం కదా. 4 years అయితే కంపల్సరీ మేము మైసూరులోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చదువుతుంది కదా. ఈ 4 years మేము మైసూరులోనే ఉంటాం కాబట్టి ప్రస్తుతం మేము ఉన్నన్ని రోజులు దీన్ని రఫ్గా వాడుకుంటాము. ఒక 4-5 నెలల తర్వాత దీన్ని మంచిగా ఎలా డిజైన్ చేయించాలి, కింద ఒక డిజైన్ చేయించాము, పైన చేయించాలంటే నాకు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా మంచి మంచి మోడల్గా చేయించుకోవాలని ఒక అవగాహనతో దీన్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇటు పక్క ఇది కూడా 3 విండోస్ వచ్చింది. ఇక్కడ మనం గాలిగా ఓపెన్ చేసుకోవచ్చు, శుభ్రంగా అన్నాలు గురించి పడుకోవచ్చు, యూట్యూబ్ రీల్స్ తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఇదంతా కూడా చక్కగా ఈ ఫ్లోర్, ఈ హాల్ ఇదంతా వరకు నేను రఫ్గా వాడుకొని యూట్యూబ్ వీడియోస్ కోసం వాడుకోవడానికి. అలాగే ఇక్కడ కిచెన్ ఏరియాని నేను ఏం చేయించా, ఎందుకంటే చెప్తున్నాను కదా, కింద ఫ్లోర్లో నేను వర్క్ చేయించాను. చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పెట్టుకున్నాను. ఇది షింకు, ఇది కింద ఇన్వర్టర్ కోసం అని చెప్పేసి జనరేటర్ ఉంది కదా, ఇన్వర్టర్ ఉంది కదా, దానికోసం చేయించిన బాక్స్ ఇది. ఇలా చేయించిన తర్వాత నాకు ఇది పెద్ద బాక్స్, దానికి మ్యాచ్ అవ్వదా ఆ రూమ్లో, ఆ మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి నేనేం చేశాను, దాన్ని మ్యాచ్ అవ్వకుండా ఆ రూమ్లో పెట్టడానికి వీలేదని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. ఉప్పు కారాలు కానీ ఏదైనా వేసుకొని పెట్టుకోవచ్చు. ఈ షింకు టెంపరీగా వాడుకోవడానికి. ఇదిగోండి ఇదంతా ఇక్కడ స్టవ్ పెట్టుకొని రెగ్యులర్గా మా భోజనాలు కానీ మా వంటలు కానీ అన్నీ ఇక్కడ కింద కూర్చొని శుభ్రంగా వండుకొని అక్కడ హాల్లో కూర్చొని ఇదిగోండి ఇలా. ఈ పైన సన్ సైడ్ వచ్చింది, బాత్రూమ్ పైన సన్ సైడ్. వేస్ట్ మెటీరియల్ ఎంతైనా సరే పైన పెట్టుకోవచ్చు. ఇదంతా కబోర్డ్ వర్క్ చేయిస్తాను, ఇంకొక 2-3 months తర్వాత చేయిస్తాను. చేయించిన తర్వాత మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక టైం ఉంటుందండి ప్రతిదానికి కూడా. మనం ఎప్పుడు లైఫ్లో ఎక్కువ టైం ఒక దాని మీద పెట్టి మనం అక్కడ అనేది ఇబ్బంది కలగకూడదు, లాస్ కూడా అవ్వకూడదు. 2.5 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఇంటికి పెట్టుకోలేదు అని నాకు బాధ. అంటే నేనేం డబ్బుల విషయంలో ఏర్పడింది లేదు, టైం ఎవరు వేస్ట్ చేసింది కూడా లేదు. మా టైం ప్రకారం నేను ఇల్లు కడుతున్నా. ఇంత ఇల్లు కట్టడానికి మినిమం ఇంతవరకు కబోర్డ్ వరకు ఇవన్నీ చేయించడానికి ఇన్ని నెలలు టైం పట్టింది. ఎక్కడ నేను పరిగెడతా అసలు పరిగెడతా ఇల్లు స్టార్ట్ చేస్తేనే 2.5 సంవత్సరాలు పట్టింది. దీన్ని ఈ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో నేను ప్రశాంతంగా పిల్లలతో ఆడుకోవడం కానీ, తినడం కానీ, రీల్స్ చేసుకోవడం కానీ, అక్కడ వంట చేసుకోవడం కానీ ఇది రఫ్గా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం 8 లక్షలు పెట్టి మనం ఏ వస్తువు కొన్నా కూడా దాన్ని పూజించుకోవాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. కింద ఫ్లోర్ అంతా నేను యూట్యూబ్ చేసుకోవడానికి, ప్రొఫెషనల్గా వాడుకోవడానికి, అలాగే నా ఫైల్స్, నా డాక్యుమెంట్స్ నాకు పర్సనల్గా నేను ఉంచుకోవడం కోసం ఆ ఇంట్లో కింద ఫ్లోర్. ఫ్యూచర్లో నేను లేకపోయినా కింద ఫ్లోర్ అందించవచ్చు, ఈ ఫ్లోర్ అందించవచ్చు, టాప్ ఫ్లోర్ కూడా అందించవచ్చు. ఇదంతా మైసూరు టూరిస్ట్ ఏరియా. ఇక్కడ చాలా డిమాండ్గా ఉంటుంది స్థలాలు కానీ, ఎండు కానీ చాలా ఎక్కువ రేట్లు. ప్రతిదీ కూడా కట్టడానికి కూడా ఎక్కువే ఛార్జ్ చేస్తాడు. సో అట్లా అనమాట. ఇలా బెడ్రూమ్ డోర్ బాగుంది కదా, బాగా నచ్చింది వుడెన్ కలర్లో. ఇది రెడీమేడ్ డోర్, దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా పెట్టించాను. బెడ్రూమ్ డోర్ ఇందులో కూడా నేను వర్క్ చేయించాను. ఎందుకంటే ఇక్కడ బెడ్ వేసుకొని పడుకోవచ్చు, మంచాలు వేసుకోవచ్చు. అలాగే మేము ఈ రూమ్ కూడా రఫ్గా వాడుకోవచ్చు. ఇవన్నీ విండోస్, చిన్న రూమే. ఇదిగోండి చిన్న రూమ్ అయినప్పుడు కూడాను ఇటు పక్క బాల్కనీ. మనకు బాల్కనీ లేకపోతే అసలు నేను ఉండలేను. నాకు బాల్కనీ ఒకటి, నేచర్ ఒకటి, వసారా ఒకటి, ఇవి 3 లేకుండా నన్ను ఏదైనా రూమ్లో పెట్టినా సరే దండం పెట్టి ఏడ్చుకుంటా బయటకు రావడమే. ఇదిగోండి ఇది. ఇంక ఈ రూమ్ కూడా నేను కబోర్డ్ వర్క్ ఇవన్నీ చేయించాలా. ఇంకా దీనికి కూడా ఏం చేయించాలా. ఈ ఫ్లోర్ అంతవాటికి మాకు శుభ్రంగా రఫ్గా వాడుకొని హ్యాపీగా పిల్లల్ని పెట్టుకొని అన్నాలు గిన్నాలు తినడానికి, వంటలు చేసుకోవడానికి, మా బట్టలు కానీ, వేస్ట్ సామాన్లు కానీ అన్నీ ఇక్కడ పడేసుకొని ఈ రూమ్ని బాగా వాడుకోవాలని అనుకుంటున్నమాట. అంతగా వాడాలి రామా. ఇటు నుంచి బాల్కనీ ఇలా ఇదిగోండి, ఇటు చూపించు. ఇది బాల్కనీ, ఇటు ఒక బాల్కనీ. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ అంట్లు తోముకోవచ్చు, ఇక్కడే
ఇట్లా ఇక్కడ అడ్డు దొంగని ఇటు పక్క దొంగవచ్చు, అటు నుంచి తీసుకెళ్ళి అటుపక్క బాల్కనీలో ట్యాప్ ఉంది కదా అక్కడ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఇప్పుడు లోపలికి వస్తుంది బాత్రూమ్. ఇది ఇటు పక్క డోర్, ఇది కూడా చాలా బాగా ఇచ్చింది. ఇది రెడీమేడ్ డోర్కి కంపెనీ లాక్లే పెట్టించాము. లాక్ బాగుంటారు ఎందుకంటే అది ఇది రెడీమేడ్ డోరే. బాత్రూమ్ డోర్ అన్నమాట. బాత్రూమ్ బాగుంటారు. బాత్రూమ్ నేనైతే అసలు అంత ఇంపార్టెంట్ చెప్పండి ఫ్రెండ్. మా చిన్నదానికి పెద్దదానికి బాత్రూమ్లు భలే ఉండాలని కోరిక అనమాట. ఇదిగోండి ఇవన్నీ టైల్స్ మేము కోరి వేయించుకున్నాం. వేసిన తర్వాత ఒకలాగా ఉన్నాయి, వేయక ముందు ఒకలా ఉన్నాయి, వేసిన తర్వాత ఓవరాల్ అయితే బాగానే ఉన్నాయి. బాగుంది, బాగాలేదని ఏం లేదు. ఇటుకురా ఇదిగో దేశీ ముద్రైనా మా చిన్నదానికి గుర్తొస్తాయి ఇవన్నీ చూస్తే. ఇది షవరు, హ్యాండ్ షవరు. తర్వాత ఇది పైన షవరు. ఇంక ఇవన్నీ వాటర్ ట్యాబ్లు మీకు తెలిసిందే కదా. ఇదిగోండి సోప్ బాక్సు. తర్వాత ఇవన్నీ బ్రష్ని పెట్టుకునేది. ఈ టైల్స్ ఇటు పక్క ఇవి మీకు గీజర్ పాయింట్ పెట్టించాలి. కానీ సోలార్ మైసూర్లో సోలార్ లేని ఇల్లు అంటూ ఉండదు. చిన్న రేకుల షెడ్ అయినా సరే దానికి పక్కన సోలార్ అనేది పెడతారు. అంటే సోలార్కి అంత ఇంపార్టెంట్. ఇక్కడ చలికి చచ్చిపోవడం తప్ప వేరే ఏం లేదు, జంతువులు కూడా చచ్చిపోతుంది. ఇది హ్యాంగర్. తర్వాత ఇది హ్యాండ్, ఇది తెలుసు కదా బాత్రూమ్ ఇది కడుక్కోవడానికి. ఇది చిన్న కర్చీఫ్లు కానీ టిష్యూస్ కానీ వేసుకోవడానికి. ఇటు రామా. అందరికి ఇల్లు ఉంటే మాకు ఒక ఇల్లు ఉంది, కాకపోతే ఇది సొంతది మైసూర్లో. అది గ్రేటే కదా. సో ఇలా ఇదనమాట బాత్రూమ్. ఇటు పక్క ఒక విండో. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ ఎవరు రామా. ఇంకా మీకు ఇలా వచ్చి పైన ఇక్కడే కొట్టుకుంటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే వేస్ట్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చేస్తాం ఓవరాల్గా. ఇది ఇక్కడ రోజు నేర్చుకుంటాం. అవును, ఇంటి పనులు చేసి దాన్ని జబ్బు వచ్చింది, నాకేమో పాటించదు ఎప్పుడు వచ్చింది. రోజు నాకు సరిచేమంటే హోమ్ కోసం అని చెప్పేసి అన్ని పనులు అందరూ చేయండి ఫ్రెండ్స్. కొన్ని పనులు మన పనులు మనమే చేసుకోవాలి. అలాంటి పనుల్లో ఇలాంటి ఇల్లు పెట్టడం, ఇల్లు కడుక్కోవటాలు, వర్కర్స్ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న వస్తువులు నీట్గా పెట్టుకోవడం అనేది మనతోనే అవుతుంది. కాబట్టి రాత్రి కంప్లీట్గా కూడా ఉండి చేసి కంప్లీట్ చేసి మీకు ప్రజెంటేషన్ ఇస్తున్నాను. నేను మీకు ప్రజెంటేషన్ ఇవ్వడమే నా ఆశయం అనమాట. డెవా మీదకి వెళ్దాం. మళ్ళీ ఇది కూడా ఈ వీడియోలో పెట్టలేదనుకో ఆడియన్స్కి మళ్ళీ ఇబ్బంది కలిగింది. ఏమా ఓవరాల్గా ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ బాల్కనీ ఉంది, నాకు అదే సంతోషం. ఇక్కడ తిని ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో కంటే బయట ఇక్కడే ఉండనున్నాయో అనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ ఇక్కడే అన్నాలు ఎన్నిసార్లు తిన్నాము. ఇల్లు కడుతూ అన్నాలు తిన్నాము. డైలీ ఇక్కడికే వస్తాం కూర్చొని. అన్నం పెట్టాము. ఏమా తిరిగండి. ఇక్కడ తెలుసు కదా ఇది కిచెన్ విండో. ఇక్కడ నుంచి తీసుకొని మనం ఇలా పైకి వెళ్ళాలన్నమాట. కాకులు గోల ఎక్కువ. ఇప్పటికే హోమ్ టూర్ చేయకముందు ఎన్నిసార్లు ఎరిగినాయో తెలుసా ఫ్రెండ్స్. ఎరిగి ఎత్తేలాక దేవుడికి తెలియాల. కాకులు ఏదో లే మా అమ్మ మా నాన్న అని చెప్పేసి అన్నాలు పెడితే ఇక ఇల్లు వదిలి వెళ్ళట్లేదు. ఇది గోరా ఫ్రెండ్స్ ఇది డాబా. ఇది పెంట్ హౌస్ అనమాట. సేమ్ మీకు యూట్యూబ్ హౌసే గుర్తొస్తుంది. చూడండి, ఫ్రీగా వాడుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ పెయింట్ అంటారు కదా, వాటర్ అంటే వాటర్ కింద చెమ్మ రాకోకుండా వేస్తారు కదా, వాటర్ డ్యామ్ ఏదో అంటారు. ఆయిల్ ఏదో వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించాను కింద. వాటర్ ప్రూఫ్ పెయింట్ కింద ఎందుకు వేయించానంటే ఇది ఇంతకుముందు ఇక వర్క్ అంతా అయిపోయిందని చెప్పేసి పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఎల్డింగ్ పని, పాలిషింగ్ పని జరిగింది. టైల్ పాలిషింగ్. దానివల్ల ఈ సిమెంట్ కలర్ పోయింది. దీన్ని మళ్ళీ మేము
బ్రష్ పెట్టి పెయింట్ వేసి మొత్తం సోప్ వేసి కడిగి రాత్రి 12 దాకా కడిగితే ఇలా కలర్ కొంచెం నీట్గా కనిపిస్తుంది, లేకపోతే ఇంకా వర్స్ట్గా తయారైంది. సో ఇది తులసికోట అండి. కింద మీకు తులసికోట, ఇది తులసికోట. కింద మీకు కిచెన్ కట్టించాను కదా పాలిష్ రాయి తోటి, దాంట్లో మిగిలిన మొక్కలు వేస్ట్ చేయకుండా ఇలా తులసి మొక్క చేయించాను. ఇంకొకటి ఇదిగోండి, ఇది మనం రాత్రి పూట ఇక్కడ కూర్చొని దోశ ఇడ్లీ తినొచ్చు, అన్నం తినొచ్చు, అలాగే చికెన్ తినొచ్చు. ఇక్కడ ఓవరాల్ గా అయితే పార్టీ చేసుకుంటాం మేము. మా ఈ కంచాలు గట్రా ఉంటాయి కదా, చికెన్ పచ్చళ్ళు, మటన్ పచ్చళ్ళు, ఇక మటన్, చికెన్, పప్పు చారు, రసాలు అన్ని వేరే మొత్తం. అదొక టేబుల్ లాగా, డైనింగ్ టేబుల్ లాగా మసారాలు. అప్పుడు రాయిని ఎక్కడ వేస్ట్ చేయలేదు అనమాట. రాయిని వేస్ట్ చేయకుండా చక్కగా ఆ రాయిని ఇలా చేయించేసి అది స్పెషల్ పీస్ మా ఇంట్లో. డ్రైనేజ్ కాలువ పైపులు ఉంటాయి కదా, ఆ కాలువ పైప్ కి వుడ్ కలర్ వేయించాను పెయింట్. తర్వాత ఇంకొక రాయి మిగిలితే ఆ రాయిని ఇలా కూర్చోడానికి పెట్టించాను అనమాట. అంటే రాయిని అలా వాడాం మనం ఓవరాల్ గా. ఇది పెంట్ హౌస్ మీద బాల్కనీ. ఇక ఇదిగోండి, ఇక దీని విషయానికి వస్తే సోఫాలు గీఫాలు అవన్నీ లక్షలు పోసి కొంటాలే కానండి, ఇంట్లో అసలు సిగ్గుపడకుండా ఒక గట్టు అనేది కంపల్సరీ ఉండాలి. ఈ గట్టు చూడండి, దీనికి వుడ్ కలర్ వేయించా. దూరం నుంచి చూస్తే ఎవరైనా వుడ్ అని అనుకోవాలని. ఇది పైన పాలిష్ రాయి. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా కూర్చొని మాట్లాడుతున్నా. పిండి పిప్పి చేసి ఆరేస్తారంటారు చూడండి, అలా వర్క్ చేసా ఇంటి కోసం. నేను నా లైఫ్లో ఇంక ఎప్పుడన్నా ఇల్లు కట్టించాలని ఆలోచన కానీ కట్టాలని ఇంట్రెస్ట్ కానీ నాకు లేదు. ఎవరైనా కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు, ఇంజనీర్కి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది. కానీ కాంట్రాక్ట్ ఇచ్చే దాంట్లో మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలి. వాళ్ళు అంత చెప్తే మనం అంత ఇవ్వాలి. మనకు నచ్చినట్టు వాళ్ళు కడతారో లేదో తెలియదు. మనం అంతా యూట్యూబ్కి కన్వీనెంట్గా ఉండాలి కదా. అవతల వాళ్ళకి పిచ్చి ఎక్కింది, వాళ్ళని ఎందుకు మనం పిచ్చి ఎక్కించమని మా పనులు మేమే చేసుకున్నాం. ఇంజనీరు విజిటర్ ఇంజనీర్ అనమాట. సో మంచి ఇంజనీరు, చాలా మంచి ఆయన కూడాని. ఇదిగోండి ఈ గట్టు. సాయంత్రం అయితే ఇక్కడ దీనికి కరెంట్ సప్లై ఉంది. దీంట్లో ఆయిల్ కూడా వేసుకొని వెలిగించవచ్చు లాందర్ అనమాట. పాత యూట్యూబ్ హౌస్కి మనం ఎలాగైతే ఇలా ఆర్చ్ పెట్టించామో అలాగే ఆర్చ్ పెట్టించి పైన రెడ్ షీట్కి కూడా నేను పెయింట్ వేయించా. దూరం నుంచి చూస్తుంటే రెడ్ కలర్ మనకి రేక్కి ఇచ్చిన కలరు బాగాలేదు, అంటే బ్రౌన్ ఇచ్చారు. ఆ బ్రౌన్ దూరం నుంచి అంత నిండుగా కనిపించలే. ఈ మెట్లు కలర్ ఏదైతే ఉందో ఆ మెట్లు కలర్ అనేది దీని మీదకి రావాలని చెప్పేసి మళ్ళీ నేను కలర్ వేయించా. దాని లోపల కలర్ వేయించా. ఈ లోపల కూడా సిమెంట్ కలర్ తీసేస్తే వైట్ కలర్ వేస్తే మనకి మంచి వెంటిలేషన్ ఉంటుంది యూట్యూబ్కి అని చెప్పేసి. యూట్యూబ్ కోసమే బతుకుతా, యూట్యూబ్ కోసమే వస్తాను అన్నట్టు అయింది ఆ పరిస్థితి ఓవరాల్గా. రండి, మీకు అసలు ఇల్లు కట్టుకున్నారా, మీరు యూట్యూబ్ హౌస్ కట్టారా అని మీకు అందరూ డౌట్ రావచ్చు. నేను యాక్చువల్లీ యూట్యూబ్ హౌస్ కట్టాను. మా పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా స్టేట్లు కానీ ఎక్కడికైనా వెళ్తే నేను కూడా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయినప్పుడు ఎవరికైనా 3 ఫ్యామిలీస్కి ఇచ్చినా సరే, ఇది టూరిస్ట్ ఏరియా కాబట్టి హ్యాపీగా రెంట్కి హ్యాపీగా దిగిపోతారు, అంత బాగా అనమాట. సో ఇది ఇట్రామా. మీకు తెలుసు కదా, మనం బట్టలు ఉతకటంలో ముందుంటాం. ఎక్కడ నేను ఉంటానో అక్కడ నాకు బట్టలు ఉంటాయి అనమాట. ఇదిగోండి బట్టలు ఉతుక్కునే రాయి. మళ్ళీ ఇక్కడ పీటలు గట్రా ఏం వేసుకోవాలని చెప్పేసి ఒక గట్టు పెట్టించా. రాళ్ళు మిగిలినాయి కదా, ఈ గట్టు కూర్చోడానికి. తర్వాత వాటర్ అంతా అటు ఇటు రాకోకుండా ఇది చుట్టుపక్కలంతా ఇలా పెట్టించేసి ఇక్కడ బట్టలు, అంట్లు, ఈ పైన వండుకొని తిన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ వాడుకోవచ్చు. తర్వాత మీకు ఇదిగోండి ఫేవరెట్ బాత్రూమ్ ఓపెన్ చేసి చూపిస్తా. బాత్రూమ్ ఉండాలి. ఫస్ట్ బాత్రూమ్ ఉండకూడదని చెప్పేసి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒకవేళ టాయిలెట్కి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. రేపు పొద్దున వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను టాయిలెట్కి వెళ్ళాలి, కొంచెం డోర్ తీస్తారా అనే దౌర్భాగ్య పరిస్థితి రాకుండా ఒక బాత్రూమ్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు బాత్రూమ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అది తాళాలు మోయలేక నా పేరు తాళాలు సైజ్ అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక తాళాలు, 2 తాళాలు, ఇలాంటి 4-5 తాళాలు, యూట్యూబ్ హౌస్ తాళాలు, మా ఇంటి తాళాలు, బండి తాళాలు, అమ్మో తాళాలు, బీరువా తాళాలు. రండి, తాళాలు మోసే కన్నా బరువు బాధ్యతలు తీసుకోవడం చాలా వేస్ట్. ఉంటే నేను పెళ్లి కానీ చేసుకోను. పెళ్లి చేసుకుని ఎవరన్నా బాగున్నారు అని అంటారులే, కానీ బాగుంటారు అది వేరే విషయం. ఇదిగోండి ఇది ఒక హ్యాంగ్లరు, ఇది ఏదైనా టిష్యూస్ కానీ టవల్స్ కానీ వేసుకోవడానికి చిన్న బాత్రూము. ఇదిగోండి ఇది కూడా చిన్న బాత్రూము. ఓకేనా?
మరి బుడ్డ బాత్రూమో చిన్న బాత్రూమో, అవసరానికి కాళ్ళ కుర్చాలు తీర్చుకోవడానికి మనకంటూ ఒక బాత్రూమ్ పైన ఉంది. అది గ్రేట్. బాత్రూమ్ ఒకటి, కూర్చోవడానికి అంత కుర్చీ ఒకటి లేకపోతే చాలా ఇరిటేటింగ్. ఇదిగోండి, ఇది మా చిన్నదానికి భలే ఇష్టం. ఇలాంటి అన్ని బుష్లు బాత్రూమ్ డోర్ ఇదిగోండి. ఇదంతా ఇక్కడ ఇవి ఏమంటారు, బ్రష్లు పెట్టుకునే స్టాండ్ వేయించాలా, వాళ్ళు రివర్స్ లో వేసారు. ఆ స్టాండ్ తీసుకొచ్చి కూడా ఇంట్లో పెట్టేశాను. దీనికి స్టాండ్ ఒకటి వేయించాలి, బ్రష్లు, అలాగే సోప్ బాక్స్ పెట్టుకోవడానికి. ఇవ్వండి, ఇవన్నీ ఇలా అన్నమాట. సో ఇది ఒక చిన్న బాత్రూమ్ అండి. అదే నేను బయటకు వస్తే ఫ్రీగా చూపిద్దామా. పైన అదిగోండి రేకుల పైన కూడా వైట్ వేయించాను. వైట్ ఎందుకు వేయించానంటే రేకుల కలరు సిమెంట్ కలర్ వచ్చింది, డల్గా కనిపిస్తుంది, వెంటిలేషన్ కనిపించట్లా. వెలుతురు కోసం ఎన్ని లైట్లు పెట్టించాను బొద్ద బాగుంటాడా. అసలు మా ఇంటికి మేము పెట్టించిన లైట్లు లెక్క చూస్తే మీరు షాక్ అవుతారు. మీరు చిన్న బాత్రూము అయినా కూడా ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. బాత్రూమ్ లేకపోతే చాలా కష్టం సరే. చిన్నదానికి మెట్లు ఎక్కి దిగి వెళ్ళాలంటే మామూలు విషయమా. ఇది డోర్ కూడా వుడ్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వుడ్ కలర్ వేయించాం. ఇదేంటి అప్పుడప్పుడు పడట్లేదు, అది అట్లానే అవుతుంది. నిన్న కూడా నేను వేద్దామంటే అవలా. ఇవన్నీ కూడా బాగుంది కదా. దీనికి మళ్ళీ ఇక్కడ ఇంటి చుట్టూరు పట్టి లైట్లు అంటారు కదా, రాత్రిపూట పెద్ద పెద్ద ఫోటోస్ వేస్తారు. ఆ లైట్లు ఈ చుట్టూ పెట్టించారు. ఇవ్వండి, ఇదంతా లైట్. రాత్రి లైట్ వేస్తే ఇల్లంతా లైట్లతో నిండిపోయి ఉంటుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదులే, కానీ ఒక్కోసారి మనకు నచ్చినట్టు మనం ఉండాలా. మీరు ఏంటంటే తాజ్మహల్ కట్టించారని చెప్పేసి మీరు ఎంతగా ఆశపడుతున్నారు ఉంటారు. నాకు ఇదే తాజ్మహల్. నాకు ఈ ఇంటి మీద ఉన్న అనుభవం, నా ఎక్స్పీరియన్స్ అంతా ఇంతే కదండి. ఇక్కడి నుంచి చూపించమా నేచర్. అసలు ఎంత నేచర్ ఉందో చూడండి. అంత అన్నం తిని మంచిగా లైక్ పడుకున్నా చాలు, మన ఇంట్లో మనం చీచా అనిపించుకోకుండా. కొంపలేని ఇల్లు వేస్ట్ అండి. సొంత ఇల్లు అనేది చాలా అవసరం. మనిషి అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీకి మనం ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసి మనం ఎన్ని గాలి పనులన్నా చేయొచ్చు అంటారు చూడండి. ఆడవాళ్ళకి ఒక ఇల్లు, పిల్లలు ఉండటానికి ఒక ఇల్లు అనేది ఎప్పుడైనా సరే ఏర్పాటు చేయాలి. మీరు బాత్రూమ్ చూసారు, ఇక్కడ బట్టలు దుక్కునే రాయి ఇదంతా ఇక్కడ అంట్లు తోముకుంటాం. ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది. ఇవి షట్టర్లు. మీకు ఆ ఇంటికి లాగా ఎందుకు షట్టర్లు పెట్టించారు, చక్కగా విండోస్ పెట్టించుకోవచ్చు కదా అంటే, మనకి వుడ్ కన్నా కూడాను ఈ షట్టర్లకి వీటికి ఉన్న వెయిట్కి వీటికి చేయించిన వర్క్కి వుడ్ కన్నా ఎక్కువ రేట్ పడింది. కానీ నేను ఎందుకు ఇవే వేయించానంటే, నేను ఇలా జరిపేవి కూడా పెట్టిస్తానండి మా అమ్మాయి. అవి చాలా పల్చగా ఉన్నాయి జరిపేవి, స్కేటింగ్ ఉంటాయి కదా పల్చటి రేకుల్లాగా, అవి పెట్టిస్తానంటే అవి సేఫ్ కాదు, సెక్యూర్ కాదు. యూట్యూబర్లు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఉన్నారు అంటే వాళ్ళ మీద 1000 కళ్ళు ఉంటాయి. సో అది ఆలోచించి నేనేం చేశానంటే, ఐరన్ షట్టరు వర్షం పట్టిన నీళ్లు లోపలికి రాకోకుండా ఇవన్నీ కూడా ఎల్డింగ్ చేయించేసి రేకు షీట్ వేయించేసి చేయించా. మరి విండోస్ పెట్టించుకుంటే వుడ్ విండోస్ పెట్టించాను అనుకోండి, మనకి కాపురం చేసే పనికైతే గాలి వెలుతురు అవన్నీ లోపలికి వస్తే హ్యాపీగా తినడానికి ఉండడానికి బాగుంటుంది. కానీ మనకి ఈ షట్టర్లు, ఈ విండోస్ అయితే అడ్డు, వుడ్ విండోస్ అయితే అడ్డు ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ షట్టర్లు పెట్టిస్తే షట్టర్లు మనం పైకి అనుకోవచ్చు. పైకి అనుకుంటే మనకి వీడియో షూట్కి ఎక్కడ కూడాను డిస్టర్బెన్స్ అనేది ఉండదు. వీడియో షూట్కి డిస్టర్బెన్స్ ఉండటం కోసమే, యూట్యూబ్ కోసమే నేను బతుకుతాను. ఎక్కడన్నా యూట్యూబ్ కోసమే నా ప్రాణం అంతా, చివరి క్షణం వరకు కూడాను. సో అందుకనే నేను ఎక్కువ రేట్ అయినా కూడా నేను షట్టర్లే పెట్టించాను. వుడ్డే ఎక్కువ రేటు, షట్టర్లు ఎక్కువ రేటు, వుడ్ తక్కువ రేటు అయినప్పుడు కూడాను అందం కన్నా కూడాను సేఫ్ సెక్యూరిటీ నాకు యూట్యూబ్కి కన్వీనియంట్ ఉండటం కోసం ఈ షట్టర్లు పెట్టించాను. ఇది ఒక పక్క రండి. బాత్రూమ్ కూడాను ఇలా ఇల్లు అయితే ఎలా ఆర్చ్ పెట్టించానో దీనికి కూడా అలాగే ఆర్చ్ పెట్టించాను. గోపురం లాగా ఎవరు చూస్తే పైకి నుంచి బాత్రూమ్ అనుకోకూడదు. ఇదిగోండి, ఇది వెనక పక్క డోరు, ఫ్రంట్ ఒక డోరు, వెనక పక్క ఒక డోరు. నాకు ఇలా డబల్ డోర్ ఉండటం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కే ఉండి ఒక పక్కే ఉండాలంటే అసలు నాకు అవ్వదు. చెప్పా కదా, బాల్కనీ ఉండాలనుకునే వాళ్ళకి 2 డోర్లు ఉండాలి. అటుపక్క తిరగాలి, ఇటుపక్క తిరగాలి, ఇళ్ళంతా తిరగాలన్నమాట. సో ఇక్కడ కూర్చోడానికి వుడ్ కలర్లో ఉండేటట్టుగా ఎవరైనా చూస్తే వుడ్ అనుకోవాలి. వుడ్ కలర్ది నేను
ఇది వేయించాను, దీనికి కూడా వుడ్ కలరే వేయించాను. ఇది టైల్ కింద వేయించాను కదా, ఆ టైల్ అనమాట. సో రండి, ట్యాప్ ఆఫ్ చేసి కనెక్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? సో ఇదనమాట. ఇక్కడ శుభ్రంగా మనం యూట్యూబ్ చేసుకున్న తర్వాత కూర్చొని అంట్లు తోముకోవచ్చు, నిలబడి ఇక్కడ ఇది కూడా పెట్టించుకోవచ్చు. ఇది కొన్న తర్వాత నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. రాయి బాగుందని కొన్నాను ఫ్రెండ్స్. ఇది కొనడానికి 6,000 ఖర్చు అయింది. 6,000 ఖర్చు అయినప్పటికీ బాగుందని ఒక ఆలోచించాలి కానీ 3 స్టార్ బిల్డింగ్ పైకి ఎవరు తీసుకొస్తారు దీన్ని? 10 మంది మోస్తా ఆపేసి వెళ్ళిపోయారు. మొత్తం 15 మందికి డబ్బులు ఇచ్చి పైకి షిఫ్ట్ చేయించి వర్క్ చేయించాలి దీనికి. కానీ ఇలాంటిది మీరు ఎప్పుడు ఇంత పైకి కొనద్దు. నాకు తెలియని తప్పు మీరు, నాకు తెలిసిన నేను చేసిన తప్పు మీరు చేయదు. తెలియకుండా తీసుకున్న డెసిషన్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, ఇటు పక్క టైల్ వచ్చింది, నా ప్రాంత చేసింది ఇది అనమాట. ఓకేనా? సో దీంట్లో నుంచి వాటర్ మనకి ఆన్ ది స్పాట్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఒక షింక్ ఉంది, ఆ షింక్లోకి వెళ్ళటం కోసం ఇట్లా సో ఇదనమాట. ఇటుపక్క ఒక షట్టరు, అటుపక్క ఒక షట్టరు, ఇటుపక్క ఒక షట్టరు. దీనికి కూడా ఇలాగే వర్క్ చేయించి వర్షపు నీళ్ళు లోపలికి రాకుండా పెట్టించాను. ఇక్కడ అంట్లు గట్రా ఏమైనా తోముకోవడానికి ఇక్కడ ఒక ట్యాప్ పెట్టించాను. సో తర్వాత ఇది సోలార్, సోలార్ అనమాట. ఇది సోలార్ అండి. మనకి ఇక్కడ సోలార్ లేకపోతే చాలా ఇబ్బంది. ఎందుకు తెలుసా? సోలార్ లేకపోతే ఇక్కడ ఉన్న చలికి అబ్బో అల్లాడిపోతాం. ప్రతి ఒక్క ఇంటికి మీరు ఎక్కడన్నా చూడండి కంపల్సరీ సోలార్ ఉంటుంది. దీనికి కరెంట్ సప్లై కూడా ఉంది, నార్మల్గా కూడా వాడుకోవచ్చు. అంటే సోలార్ లాగా వాటర్ హీట్ అవుతాయి, అలాగే కరెంటుతో కూడా పనిచేసిద్ది. ఇదిగోండి ఇంకొకటి ఇటుకురామా. పైన ట్యాంకి బిల్డింగ్ అంతా వైట్ పింక్ రెండిట్లో కాంబినేషన్లో ఉంది కాబట్టి ట్యాంక్ నిండా వీళ్ళు పెయింట్ వేసేసి మరకలు చేసేసారు. నాకు ఆ మరకలు అలా కనిపించడం ఇష్టం లేక నేను దానికి పింక్ కలర్ వేయించాను, మా ఇంటి కాంబినేషన్గా ఉండాలని. ఓకేనా? ఇదిగోండి ఇవి మెట్లు బ్లాక్ కలర్లో ఉన్నాయి. వాళ్ళు మామూలుగా ఫ్లేమర్ వేసేసారు. నేనేం చేశానంటే దీనికి వుడ్ కలర్ వేయించి వుడ్ కలర్ మీద ఇంకొక కలర్ వుడ్ లాగా చేయించాను అనమాట. ఇది చూస్తే దూరం నుంచి వుడ్ మెట్లు అన్నట్టుగా చేయించాను. ఇది ఓకేనా? తర్వాత చూడరామా, ఇందాక సింకులో నీళ్ళు ఎట్టుకోవాలనుకుంటే దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ షింకులో నీళ్లు దీనికి వెళ్ళిపోతాయి. అక్కడ షింకు వాడుకున్న నీళ్లు ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఇది వైట్ రాయి అండి, ప్యూర్ వైట్. అయితే ఈ ఎల్డింగ్ చేసి అతను ఏం చేశాడంటే మొత్తం ఇక్కడ ఎల్డింగ్ చేసేటప్పుడు ఈ తుప్పర్లన్నీ దీని మీద పడేసి పడి మొత్తం నల్లగా అయిపోయింది. నేను ఎంత బాధపడ్డానో అంటే ఒక అర్ధగంట లేకపోతే అవతల వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ పనులు ఒక్కసారి కూడా ఆలోచించుకోరు. పని అయిపోయి వెళ్ళిపోవాలా లేదా అన్నట్టు ఆలోచిస్తారు. ఇవన్నీ ఎల్డింగ్ చేసేటప్పుడు ఈ తుప్పలు దీని మీద పడి ప్యూర్ వైట్ రాయి అండి, చాలా ఎక్కువ రేటు ఈ రాయి నేను తాగం చేశారు. మళ్ళీ దీన్ని నేను సరిగ్గా దారికి తీసుకురావడానికి చాలా రుద్దాను. ఇక మ్యాక్సిమం పోయింది. ఇలా ఉంది. ఓకేనా? పైన వాటర్ సప్లై అవ్వడానికి ఇక్కడ ఇది వైట్ రాయి. ఇక్కడ నిలబడి నేను కొన్ని వంటలు చేయాలి, కుకింగ్ వీడియోస్ చేయాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి. ఇక్కడ నిలబడి వంట చేస్తాను, కుకింగ్ వీడియోస్ చేస్తాను, కూరగాయలు కట్ చేస్తాను. ఇక్కడ నాకు ఇది ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడంతా చెట్లు వేస్తాను, కింద చెట్టు వేసి దీనికి ఇలా అల్లిస్తాను అనమాట బ్యాక్గ్రౌండ్కి. పైన వుడ్ లాగా పెయింట్ వేయించాను. ఇవన్నీ వేయించడానికి చాలా టైం పట్టిద్ది, చాలా వర్క్, చాలా డబ్బులు ఖర్చు, చాలా రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఒక్కొక్క వర్కర్ ఒక్కొక్క రోజు వస్తే ఇంకొక రోజు రాడు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కాళ్ళు గడ్డలు పట్టుకొని వర్క్ తొందరగా చేయండి రా బాబు, మా పనులన్నీ ఆపుకొని ఇంటి దగ్గరే పడి ఉంటున్నాను. పొద్దున్న 6:30కి వస్తే రాత్రి 9, 11 కూడా అయ్యే రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి 6ంటికి కంప్లీట్ అయిపోతుంది. అట్లా అంటే ఒక వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూగా చేస్తూ ఉంటే మనం వెళ్ళలేము కదా. సో అదనమాట. ఇవన్నీ ఇలా ఇంకా రామా. ఇంకొక పక్క షట్టరు, 3 పక్కల మీకు షట్టర్లు వచ్చినాయి, 2 పక్క డోర్లు వచ్చినాయి. ఇంక లోపల చూపిస్తాను. ఇది బుడ్డ డోరు. దీనికి ఇవి కూడా ఇత్తడివే. ఇవి గంటలు, ఇది హ్యాంగ్లర్స్, ఇవి ఇట్లా అనమాట. రండి, బుడ్డ హౌస్. ఇక్కడే బొచ్చడి వీడియోస్ చేస్తాను.
యూట్యూబ్ కోసం ఇది కూడా కట్టించాను. ఇల్లు మొత్తం యూట్యూబ్ హౌస్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే నేను నా కోసం ఎప్పుడు బతుకుతాను, యూట్యూబ్ కోసం బతుకుతాను. రామా రైట్ అయినా చూసారా? ఇంకో లైట్ అనేది లేదండి. ఇదిగోండి ఇల్లు. ఇవన్నీ కడపకల్లు. ఇటు చూపించు. ఇవి కడపకల్లు. మామూలుగా రాయి ఉంటుంది కదా, ఆ రాయిని తీసుకొచ్చేసి రఫ్గా ఉంటే ఇదంతా పాలిష్ చేయించా. టైల్స్ వచ్చేత. ఈ పైన కింద ఒక గట్టు, ఇది ఒక గట్టు. ఇదిగోండి ఇటు కూడా ఇదొక గట్టు, ఇదొక గట్టు. ఏదైనా సామాన్లు గట్రా పెట్టుకోవడానికి, రఫ్గా వాడుకోవడానికి. ఈ ఇల్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు రఫ్గా వాడుకోవడానికి, ఇది యూట్యూబ్ కోసం వాడుకోవడానికి. కిందేమో సంసారం కోసం ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో యూట్యూబ్ కోసం. ఇది కూడా యూట్యూబ్ కోసమే. పైగా డైలీ పిల్లలు ఏమైనా వంట చేసుకొని తినాలన్నా, ఏదన్నా రీల్స్ తీసుకోవాలన్నా, కదిలితే బయటకు వెళ్ళాలన్నా ఇలాగా బాగుంది కదా. చూడండి ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఎంత నేచర్ కనిపిస్తుందో. బాగుంది కదా. చుట్టూరు ట్యూబ్ లైట్లు పెట్టించా. ఇటుపక్క 2 లైట్లు, అటుపక్క 2 లైట్లు, ఇటుపక్క 2 లైట్లు, అటుపక్క 2 లైట్లు. ఈ 2 లైట్లు పెట్టించి చూడండి. ఇదంతా వుడ్ తోటి ఇలా చేయించా. వుడెన్ హౌస్ లా ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి డబల్ డోర్ చూడండి. ఇది కూడా ఇలా డబల్ డోరు. చక్కగా 2 పక్కల ముగ్గులు వేయించాను. ఇవన్నీ చేయించడానికి ఎంత టైం పట్టిందో ఫ్రెండ్స్ మీరు నమ్మర్లే. కానీ చూపించమ్మా డోర్ దగ్గరికి వెళ్ళి దగ్గరగా. ఇదిగోండి అవన్నీ కూడా మంచిగా పెయింటింగ్ తీసుకొచ్చేసి సీనియర్ని మన ఆంధ్రాలో హెల్ప్ చేయమంటే 4-5 ఆడవాళ్ళు వస్తారు. ఇక్కడ ఇంచులు చొప్పున మీకు మీటర్ల చొప్పున ముగ్గుకు తీసుకుంటారు. ఒక్కొక్క ఫీట్కి ఇంత అని చెప్పేసి ఎంతంత రేట్లు తీసుకొని ముగ్గులు వేసారు. ఇదిగోండి నార్మల్ ముగ్గులు అయితే మనం వేసుకుంటాం. ఈ పెయింట్కి సంబంధించింది ఏదైనా కొంచెం అటు ఇటు అయినా పాడవుతుంది. ఇవి కూడా కడుపుతలే 2 కబోర్డులు కానీ, బిందులు కానీ, చిన్న యూట్యూబ్ మట్టి పెడతలు కానీ. ఇందులో మొత్తం నేను మట్టి సామాన్లతోటే వంటలు చేస్తాను. అందుకనే ఇదంతా వుడ్ లాగా చేయించుకున్నా. ఇదంతా వుడ్ తోటి ఇలా సెట్ చేశారు. ఫస్ట్ నార్మల్గా ఇల్లు కట్టిన తర్వాత ఒక్కొక్కటి చేయించుకుంటా ఇలా పని అంతా పెరిగిపోయింది. కింద లైన్లో కూడా మళ్ళీ వుడ్ చేయించా. దీని లోపల కూడా వుడ్ వేయించా. ఇదంతా వుడ్తో ఇలా కంప్లీట్ చేయించా. ఇంక ఇక్కడికి వస్తే ఇదిగోండి ఇది కబోర్డు. దీంట్లో తక్కువలో మనకి చిన్న డబ్బాలు పసుపు, కారాలు, నూనె ఇవన్నీ ఇందులో చేయించుకోవడం కోసం ఇది కూడా చేయించాను అనమాట. ఇక ఇది మీకు గ్రానైట్ కింద వసారాలు వేసారు కదా గ్రౌండ్ ఫ్లోర్లో, ఆ గ్రానైట్ ఇక్కడ వేయించాను. ఇక్కడ కూర్చొని మనం పొయ్యి పెట్టుకొని ఇక్కడే వంట చేసుకొని పిల్లలకు పెట్టుకుంటాను. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ కూర్చొని అమ్మ నాకు దోశ అన్నం అని చెప్పేసి వాళ్ళు నన్ను అడగాలి, నేను పెట్టాలి. ఆ ఉద్దేశంతో నేను విండోస్ పెట్టించలా, కిటికీలు పెట్టిస్తే మీకు ఇక్కడ కూర్చోడానికి కుదరదు. సో మనం నేచర్లోకి ఇల్లు కట్టుకున్నాం. యూట్యూబ్ చేసుకోవాలంటే వెంటిలేషన్ కావాలి, ఊరంతా కనిపించింది, చల్లటి గాలి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంత నీట్గా దీనికి షట్టర్లు అనేది పైన ఉంటాయి. మనకి వెలుతురు వచ్చింది. మనం ఏదైనా ఊర్లు వెళ్ళాలంటే చక్కగా ఊర్లు వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు. యూట్యూబర్లు అంటే మనం లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. అందుకని చెప్పేసి భయపడి నేను ప్రతి దానికి సీసీ కెమెరా బిట్టుకి సీసీ కెమెరా పెట్టించాను. ఈ సీసీ కెమెరా పెట్టించి వెంటిలేషన్ వస్తుంది. అన్ని కూడాను చక్కగా మనకి యూట్యూబ్ కూడాను ఇలా చేయించాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇటు పక్క ఒక గట్టు, ఎన్ని గట్లు ఉన్నాయి చూడండి. ఇటు ఒక గట్టు, అటు డబల్ గుమ్మాలు, అటుపక్క ఒక గుమ్మం. సో ఇవన్నీ అర్థమైందా? ఇల్లు చిన్నదైనా సరే నీట్గా ముద్దుగా కట్టెల హౌస్, కట్టెలు పొయ్యి పెట్టనులే కానీ స్టవ్ అని నా ఉద్దేశం అనమాట. కింద మీకు చూపించమా టైల్ లాగా ఇది పెయింట్ అనమాట. ఇటు చూపించు, ఇది పెయింట్. ఈ పెయింట్ నేను వుడ్ కలర్లో చేయించాను, వుడ్ హౌస్ లాగా కనిపించాలి అని. సో ఈ షట్టర్లు పెట్టించడానికి రీజన్ అంతే, ఏం లేదు. షట్టర్లు పైన ఉంటాయి. చక్కగా మనం ఇలా పైకి చూపించు. ఇటు చూడండి, ఇక్కడ ఒక లైటు, ఈ కార్నర్లో ఒక లైటు. యూట్యూబ్కి మనకి ఇంత వెంటిలేషన్ రాత్రిపూట అవసరం. పగలైతే అసలు బాగా ఫుల్ వెళ్తురు. ఇక్కడ ఒక లైటు చూడండి, ఇక్కడ ఒక లైటు. ఇవన్నీ కూడా వుడెన్ కలర్లో స్విచ్ బోర్డ్స్. ఇవన్నీ కూడా వుడెన్ కలర్లో స్విచ్ బోర్డులు. సో ఈ డోర్లు ఇలా రాత్రి పూటలో వేసుకోవచ్చు. ఇలా
చక్కగా ఈ గుమ్మానికి కూడా 2 పక్కల పెయింట్ వేయించాను. ఇంట్లో నుంచి ఇలా బయటికి రాగానే తులసి మొక్క, అక్కడ తులసి మొక్క పెడతాను. కింద ఫ్లోర్లో కూడా తులసి మొక్క పెడతాను. ప్రతిదాన్ని తులసి మొక్క కంపల్సరీ. ఇటు పక్క ఒక గట్టు, అటు పక్క ఒక గట్టు. ఇలా నాకు ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో నా కోరికలు ఇవన్నీ కూడాను నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఫ్యూచర్లో నేను మళ్ళీ ఇల్లు కడతానో లేదో నాకు తెలియదు. మా పిల్లల హయాం వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించి కట్టమన్నా సరే నాకు ఇంత ఓపిక, ఇంత ఎనర్జీ, ఇంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కొక్క ఇల్లు కట్టేటప్పటికి మనకున్న ఇంట్రెస్ట్, మోజు కూడా పోయి వ్యక్తి చెంది ఉంటాం. ఎందుకంటే మనుషులు వాళ్ళ యొక్క బుద్ధులు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు అన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి వాళ్ళతో మనం పడే హింస ఇదంతా. సో అందుకని ఇక తర్వాత నాకు ఎనర్జీ ఉంటుందో లేదో తెలీదు. నేను ఇష్టపడి కష్టమైనా సరే సంవత్సరాలు వెయిట్ చేసి కట్టుకున్న నా డ్రీమ్ హౌస్ అనమాట. దీంట్లో నా పేరు పెట్టిస్తాను. గృహప్రవేశానికి ముందే ఇదంతా చేయిస్తాను. గృహప్రవేశం వీడియో చూడండి. పాలు పొంగిచ్చేది, సత్యనారాయణ వ్రతం, అన్న భోజనాలు పెట్టే ఇవన్నీ వరుసగా 4-3 వీడియోస్ వస్తాయి, చూసుకోండి. పైన ఇదంతా వైట్ పెయింట్ వేయించాను. రేకుల కలరు సిమెంట్ కలర్ వచ్చింది. ఆ కలర్ వల్ల ఇంటికి లుక్ పోయిందని చెప్పేసి ఇవన్నీ పెయింట్ వేసే వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు, డబల్ ఎక్స్ట్రా పని. ఈ పెయింట్ వేయించేసి మళ్ళీ మీకు ఈ లైట్ పెట్టించా. ఆ లైట్ కూడా మీకు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే హెయిర్ స్విచ్ ఏది. సో లైట్లన్నీ ఆపేస్తే ఇలా ఉంది. ఇప్పుడు సాయంత్రం వస్తుంది, 4:30-3:30 అయింది టైం. వాతావరణం ఇప్పుడు ఇలా ఉంది. ఓకేనా? ఇది ఇల్లు, చిన్న ఇల్లు. బాగుందా? ఇదిగోండి మర్చిపోయాను, ఒకటేమో తులసి కోట చేయించాను, ఒకటేమో ఇది చపాతీ కర్ర. నేను చేయాల్సిన చపాతీలు రాజస్థానీ చపాతీలు అనమాట. ఎందుకంటే పెద్ద చపాతీలు చేయాలని నా కోరిక. నత్ రోటీ అవన్నీ చేయాలంటే చిన్న చిన్న రోటీలకి మనకి అట్లా తవ్వాలు బయట అమ్మేయి మినిమం మీకు 1 feet లోపలే ఉంటుంది. ఇదైతే మీకు 1.5 feet ఉంది లెంత్, వెడల్పు. సో ఇది నేను చేయించాను. అడుగును కూడా ఇలా చక్కగా ఇవి పెట్టించారనమాట. సో దీంట్లో చాలా చపాతీలు చేయాలి. ఇదిగోండి ఆ తులసి కోట, ఇటు పక్క ఉన్న గట్టు చూపించమా, అది ఆ తెల్లగా. తర్వాత ఈ బయట మీకు తెలుస్తుంది కదా, ఇటుక ఇరాయి ఇవన్నీ చేయించుకున్న ఇదన్నమాట. ఇట్రామా ఇల్లు ఇప్పుడు ఇలా చూపించు. ఇటుకరా ఇవన్నీ కవర్ చేసేసి ఇల్లు ఇలా ఉంది. ఓకేనా? ఇట్లా చూస్తే ఇలా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ నా వీడియోస్ వస్తూ ఉంటే ఇక మంచి మంచి వంటలు చేస్తాను. ఇప్పుడు దాకా నేను ఖాళీ దొరికినప్పుడు చేసి పెట్టిన వీడియోస్ 10 months, 11 months, 1 year, 1.5 year బ్యాక్ వీడియోస్ అప్లోడ్ పెడతా వచ్చా. మీకు ఇప్పటి నుంచి అన్ని ఫ్రెష్ వీడియోస్ పెడతాను. ఓకేనా? బై ఫ్రెండ్స్. నేచర్ చూపించమా. ఇక్కడి నుంచి మన వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ నుంచి చూడండి నేచర్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది మొత్తం చాలా రిచ్ ఏరియా అండి. మొత్తం ఆఫీసులు, కాలేజీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి కింద నుంచి ఇలా ఉంది. బాయ్. మా వీడియోస్ నచ్చినాయా? నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.